ఎన్నికల నగారా మోగడంతో బీహార్లో ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది. ఈ ఎన్నికలు జేడీయూ అధినేత నితీష్ కుమార్కు దాదాపుగా ఆఖరి పోరాటం అన్న టాక్ వినిపిస్తుండగా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుని పాలన పగ్గాలు పట్టుకునే వ్యూహంలో పాలు కదుపుతున్నారు. ఎలాగైనా నితీష్ను గద్దె దించి అధికారాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్. ఉనికి కోసం ప్రశాంత్ కిషోర్ పాకులాడుతున్నారు. ఎన్నికల వేళ మరింత దూకుడు పెంచిన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రత్యర్థిని ప్రజల్లో ఎండగడుతూ గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక కులాల దామాష పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్కు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను పెంచిన ఘనత తమదేనైన అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో కులగణన తర్వాత కులాల వారీగా కోటా అమలు చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. తమ వల్లే నితీష్ కులగణన చేపట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు. బీహార్ ఎన్నికలు మండల్ వర్సెస్ కమండల్గా జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ రాజకీయాలకు తార్కాణంగా నిలుస్తున్నాయన్నారు ఆయన. ఈ ఎలక్షన్లో వచ్చే ఫలితాలు జాతీయ స్థాయిలో కులగణన రిజర్వేషన్ల పెంపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కీలక అంశంగా నిలవనుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను ఇండియా కూటమి నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఓట్ల చేరువకి బీజేపీ అండతో ఎన్నికల సంఘం చేపట్టిన ఎత్తుగడగా వారు విమర్శించారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ నేపథ్యంలో రాహుల్ వర్సెస్ ఈసీగా వ్యవహారం పొలిటికల్ సర్కిల్లో మరింత వేడి రాజేసింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో ఉన్న పార్టీలు ఏ ఒక్క అంశాన్ని వదలకుండా తమ అస్త్రాలుగా మలుచుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రజలు వలసలు పోవడం, నిరుద్యోగం ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. నితీష్ ప్రభుత్వం సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్లే ప్రజలు వలసపోతున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతోంది. ఇందుకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు జేడీయూ నేతలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని కేంద్రాన్ని నితీష్ కుమార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం దీన్ని ఆయుధంగా మలుచుకుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జేడీయూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిందనే విమర్శలు గుప్పిస్తోంది ఇండియా. ఇక రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను ఇండియా కూటమి అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది. ఆర్జేడీ హయాంలో రాష్ట్రంలో రాజకీయం రాజ్యం వెళ్ళిందని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తోంది. మళ్లీ జంగల్ రాజ్కు అవకాశం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎన్డీఏ తన ప్రచారాస్త్రాలుగా మలుచుకోగా నితీష్ కుమార్ ప్రభుత్వం పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. గత 20 ఏళ్లుగా నేరాలు, అవినీతి, దౌర్జన్యం తప్ప ఏమీ లేదన్నారు. బీహార్ ప్రజలంతా విసిగిపోయి ఉన్నారన్నారు. బీహార్ ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తి మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తేజస్వి అన్నారు. 20 साल से बीजेपी जनता दल यूनाइटेड एनडीए से परेशान हो गए. भ्रष्टाचार, अपराध में इनका डबल इंजन लगा हुआ है और लोग जो है अब न्याय चाहते हैं. ये तानाशाही, अफसरशाही, जहाँ शिक्षा चिकित्सा को इन लोगों ने बर्बाद कर दिया, जहाँ अच्छी व्यवस्था नहीं है, आर्थिक न्याय नहीं है, जहाँ कारखाने नहीं हैं, निवेश नहीं है, लोग जो है परेशान हो चुके हैं. इसलिए ये उत्सव का महीना है और 14 तारीख जो 14 नवंबर होगा उस दिन बिहार का हर एक नागरिक सीएम होगा, यानी चेंज मेकर होगा और हम सब लोग मिलकर बिहार को नई सरकार देंगे और नया बिहार बनाएंगे. सर, मेरा सवाल था कि जिस तरीके से బీహార్ ఎన్నికలు తమకు కఠిన పరీక్ష లాంటివన్నారు జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్. ఆటవిక రాజ్యం కావాలా, అవినీతి సర్కార్ కావాలా, లేక ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలా అనేది ప్రజలు తేల్చుకుంటారని చెప్పారు. నవంబర్ 14న బీహార్ ప్రజలు కొత్త చరిత్ర లిఖించబోతున్నారని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. चाहिए नीतीश का भ्रष्टाचार वाला सरकार चाहिए कि जनता का सुंदर राज चाहिए. जो कुछ नहीं करता है वो ज़रूरत से ज़्यादा अस्वस्थ हो जाता है क्योंकि उसको ज्ञान ही नहीं होता है. एक बात तो तय है कि बिहार में बदलाव होने जा रहा है, नई व्यवस्था बनने जा रही है. अब जनता को चुनना है कि उनको 15 साल जंगल राज चलाने वाले लोग चाहिए कि एक नई व्यवस्था जनसुराज चाहिए. जितना करना था कर लिया, 20 साल जनता ने देख लिया. अब जनता की बारी है. अब 1 महीने में जनता देखकर फैसला सुनाएगी. 14 तारीख को पता चल जाएगा. दूध का दूध, पानी का पानी हो जाएगा.
ఇండియా కూటమిలు బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తీవ్రంగా తలపడుతున్నాయి. పలు అంశాలపై వాటి మధ్య తీవ్రంగా సైద్ధాంతిక ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వాటి ప్రతిష్టకు సవాల్గా మారాయి. మళ్లీ గెలిచే జాతీయ స్థాయిలో తమకున్న పట్టును నిరూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. బీహార్ను గెలుచుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా బలమైన శక్తిగా ఎదగాలని ఇండియా కూటమి ఆశిస్తోంది. జేడీయూ, బీజేపీ, జీతన్ రామ్ మాంఝీ, ఎల్జేపీ, ఉపేంద్ర కుష్వాహా పార్టీలు ఎన్డీఏ కూటమిగా తడబడుతుంటే ఇండియా కూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్, ఇతర పార్టీలు సమిష్టిగా ఎన్నికల పోరాటం చేస్తున్నాయి. ఇక కూటమిల బలాలు బలహీనతలు చూస్తే సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉండడం, రాష్ట్రంలో అత్యంత ప్రభావం చూపగలిగిన నేతగా నితీష్ కుమార్కు పేరుంది. సుపరిపాలన ఆయన బలం, జేడీయూ, బీజేపీలకున్న సంస్థాగత బలం, ఆర్ఎస్ఎస్ అండ, ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పథకాలు ఇవన్నీ నితీష్ కుమార్ను మళ్లీ గెలిపించేందుకు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బలహీనతల విషయానికి వస్తే 2 దశాబ్దాలుగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది. అగ్రవర్ణాల పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఉన్న పేరు, పార్టీ ఫిరాయించిన వారికి బీజేపీ పదవులను కట్టబెట్టడం, ఒకప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుతం భాజపా అధ్యక్షుడిగా ఉండడం, బీజేపీ హిందుత్వ కారణంగా ముస్లింలు, పస్మందీస్లలో భయం వంటి అంశాలు బలహీనతలుగా కనబడుతున్నాయి.